ఢిల్లీలో ఉన్న తెలుగు మీడియా అందరికీ నమస్కారం. ముందు కూడా మీ అందరి కోఆపరేషన్ కావాలి. సరే, ఏఐసిసి అధ్యక్షురాలు మేడం సోనియా గాంధీ గారు కలిసి పిసిసి ప్రెసిడెంట్గా నియమించినందుకు నా ధన్యవాదాలు తెలియజేశాను. మరి వారు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఫర్దర్గా స్ట్రెంథెన్ చేయడానికి కొన్ని వారు చర్యలు సూచనలు చేశారు. మరి వారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి వివిధ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చూడండి, ఒకటి ఆ విషయం నేను కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు ఉన్నాయి. దయచేసి ఆలోచన చేయండి. కౌన్సిల్లో లీడర్ ఆఫ్ అపోజిషన్, డిప్యూటీ లీడర్, అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్, డిప్యూటీ లీడర్, పార్టీకి పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్. మరి అదేవిధంగా తెలంగాణ నుంచి ఏఐసిసిలో కొంతమంది ఇప్పుడు ఉండబోతారని చెప్పి నాకున్న ఇన్ఫర్మేషన్. ఆ పోస్టులన్నీ మీరు పరిగణలోకి తీసుకుంటే అన్ని సామాజిక వర్గాలకి మరి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందని చెప్పి మీకే తప్పనిసరిగా అర్థమవుతుంది. సామాజిక వర్గం కోణం కాకపోయినా మీకు సహకరించేది లేదు అంటూ కొంతమంది నేతలు మిగిలిన నేతలే బాహటంగా అట్లే ఉండదు. అందరం కలిసిపోతాం, అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఓకే, సరే. జనరల్గా ఒక విషయం చెప్తాను. అంటే ఈరోజు మీటింగ్ సంబంధం లేదు, కానీ అంటే భారతదేశంలో 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వరకు ఉన్న వయసున్న వాళ్ళు ఓటర్స్లో 65%. సరే, కొంత వివిధ కారణాల వల్ల ఈ 18 to 35 ఉన్న ఓటర్లని మా దిక్కు ఆకర్షించుకునేందుకు మేము ఇంకా అధిక ప్రాధాన్యత ఇచ్చి కొన్ని ఫోకస్డ్గా కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. సరే, అనౌన్స్మెంట్ అయిన తర్వాత నేను అందరితో మాట్లాడాను. అంటే సీరియస్గా విభేదాలు ఏం లేవు. సరే, వేరే పార్టీలకు మీరు పోలిస్తే మరి తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ ఇతర పోలిస్తే అవన్నీ కుటుంబ పార్టీలు. కొంత కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్గా ఉంటుంది. సో అభిప్రాయాలు చెప్తారు. కానీ నా అపాయింట్మెంట్ పట్ల కూడా ఇప్పుడు అందరూ కూడా మరి అందరికీ యాక్సెప్టబుల్గానే ఉంది. నేను అందరితో మాట్లాడాను. 6వ తారీఖు కానీ 7వ తారీఖు కానీ నేను గాంధీ భవన్లో ఛార్జ్ తీసుకునే సందర్భంగా అందరూ వస్తామని చెప్పారు. ఓకే, ఈ మీటింగ్లో ఆ చర్చ జరగలేదు. సరే, ఆలోచన చేస్తే ఇప్పుడైతే ఈ మీటింగ్లో ఆ విషయం అసలు ఏం డిస్కషన్ కాదు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా సరే వాళ్ళు ఎన్నికల్లో మేము మొన్న తెలంగాణ మా పార్టీ ఇచ్చిన ఓడిపోవడానికి ప్రధానంగా 2 కారణాలు అని నేను భావిస్తున్నాను. ఒకటి, మేము 10 ఏళ్ల పాటు హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ పవర్లో ఉన్నాం. కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ మాకు ఎఫెక్ట్ చేసింది. రెండోది, టీఆర్ఎస్ పార్టీ పెద్దలు వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీలని అవి మేము ఆచరణ సాధ్యం కాదని చెప్పినా ప్రజలు వాళ్ళని కొంత విశ్వసించారు. వాళ్ళని గెలిపించారు, మమ్మల్ని ఓడించారు. పీపుల్స్ మ్యాండేట్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్. ఈరోజు వాళ్ళని అసెంబ్లీలో మేము నిలదీయబోయేది ఏంటంటే, మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇప్పుడు 9 నెలలు అయింది, ఏ మేరకు ప్రోగ్రెస్ చేశారు అని. మాకు తెలిసి ఎక్కువ శాతం ఎక్కువ ఓట్లు ఇచ్చిన హామీల్లో నో ప్రోగ్రెస్ ఆర్ మినిమల్ ప్రోగ్రెస్. దళితులకి ట్రైబల్స్కి 3 ఎకరాల వ్యవసాయ పొలం ఇస్తున్నారు. ఎస్టీలకి ముస్లింలకి 12% రిజర్వేషన్ అన్నారు. నిరుపేదలకి 2 బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఇంటికో ఉద్యోగం అన్నారు. మరి ఇటువంటి
వాళ్ళ ఏదైతే ప్రజల్లో ఆకర్షణీయమైన భాష వాడి ఎన్నికల్లో హామీలు ఇచ్చారో వాటి విషయంలో ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరి వాటి విషయంలో ప్రోగ్రెస్ అసలు లేదు. మరి ఆ ప్రభుత్వ పెద్దలు మాట్లాడితే హైదరాబాద్ని సింగపూర్ చేస్తా, డల్లాస్ చేస్తా, మరి లేకపోతే కరీంనగర్ లండన్ చేస్తా అని మాటలు తప్పితే మరి రైతులకు 8 గంటల కరెంటు విషయంలో ఇప్పటివరకు నో ప్రోగ్రెస్. కాన్స్టిట్యున్సీకి 1,00,000 ఎకరాలు కొత్త ఆయకడిస్తే దానికి నో ప్రోగ్రెస్. దళితులకి 3 ఎకరాల విషయంలో నో ప్రోగ్రెస్. 2 బెడ్రూమ్ ఇల్లు విషయంలో నో ప్రోగ్రెస్. ఈ విషయాల్లో తప్పనిసరిగా ఈ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నాం. అంటే నాయకత్వ మార్పిడికి అదే కారణం. పొన్నాల లక్ష్మయ్య గారు సంవత్సరం పాటు కష్టపడి పనిచేసినందుకు మనస్ఫూర్తిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జాతీయ స్థాయి నాయకత్వంలో మార్పులు ఏమైనా ఉంటాయి సార్? రాహుల్ గాంధీకి బాధ్యతలు అప్పగించారు. ఐడియా లేదు.